మన బాడీకి న్యాచురల్ హీలింగ్ పవర్ ఉంది తెలుసా? చెప్తాను చూడండి. బాడీని మనం సపోర్ట్ చేస్తే అది తన పని తను కరెక్ట్ గా చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఏమైనా స్మాల్ కట్ అయింది అనుకో, వెజిటబుల్ కట్ చేసినప్పుడు పరిగెట్టి డాక్టర్ దగ్గర వెళ్ళం కదా, ఎందుకు దానికి అది తగ్గుతుంది అని. అదే ప్రిన్సిపల్ మన బాడీ లోపల కూడా వర్క్ అవుతుంది. సో ఎలాగో ఒక 10 సింపుల్ రూల్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి ఫుడ్ ఇస్ నాట్ క్యాలరీస్ అండ్ ఆల్వేస్ డోంట్ కౌంట్ క్యాలరీస్, ఇట్స్ ఇన్ఫర్మేషన్. హోల్ ఫుడ్ తో బాడీకి రైట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అనమాట. సో మనకి హోల్ ఫుడ్ అనేది కావాలి. నెంబర్ 2 వచ్చి స్లీప్. స్లీప్ ఇస్ లైక్ అ హీలింగ్ టైం. అంటే మన నిద్రలో మన సెల్స్ రిపేర్ అవుతుంది. నెంబర్ 3 వచ్చి మూమెంట్. మూమెంట్ అనేది ఒక మెడిసిన్ లైక్ వాకింగ్. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ ఫ్లో అండ్ హార్మోన్స్. నెంబర్ 4 వచ్చి గట్ ఇస్ ద కంట్రోల్ సెంటర్. 70% ఇమ్యూనిటీ అక్కడే ఉంటుంది. నెంబర్ 5 స్ట్రెస్. స్ట్రెస్లో ఉంటే ఇట్స్ అ సైలెంట్ బ్రేక్. సో రిలాక్సేషన్తోనే బాడీ రిపేర్ మోడ్లోకి వెళ్తుంది. నెంబర్ 6 వచ్చి హైడ్రేషన్. ఈ డీటాక్స్ ఏంటి, వాటర్ వలన టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుతాయి అండ్ న్యూట్రియంట్స్ క్యారీ చేస్తుంది. నెంబర్ 7 వచ్చి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. లైక్ పసుపు, ఒమేగా 3 అది కామ్ డౌన్ చేస్తుంది మన ఇన్ఫ్లమేషన్ని. నెంబర్ 8 వచ్చి బాడీ ఆల్వేస్ రీబిల్డ్స్. స్కిన్ని, గట్ లైన్ని, బ్లడ్ని అవన్నీ రెన్యూ అవుతుంటాయి. నెంబర్ 9 వచ్చి డైజెస్టివ్ రెస్ట్ అండి. సమ్టైమ్స్ వీ నీడ్ ఫాస్టింగ్ టు రిపేర్ అనమాట ఆ డైజెస్టివ్ సిస్టమ్. నెంబర్ 10 వచ్చి కన్సిస్టెన్సీ ఈజ్ అ మెడిసిన్. సో స్మాల్ హెల్దీ హ్యాబిట్స్ ఎవ్రీ డే అక్యూములేట్ అ హీలింగ్ పవర్ అనమాట. సో రిమెంబర్, మీ బాడీ ఈజ్ నాట్ బ్రోకెన్. మీ బాడీకి రైట్ సపోర్ట్ ఇస్తే ఇట్ విల్ హీల్ ఇట్ సెల్ఫ్. అది న్యూట్రిషన్లో ఒక మెయిన్ రోల్ అనమాట. Namaste.